అన్నమయ్య జిల్లా పీలేరు నియోజకవర్గంలో హై టెన్షన్ క్రియేట్ అవుతోంది. కేవీపల్లి మండలం చిన్నకంపల్లి గవర్నమెంట్ హై స్కూల్లో 10వ తరగతి చదువుతున్న 4 బాలికలు సడన్ గా సిక్ అయ్యారు. స్కూల్లో వాటర్ బాటిల్లోని నీళ్లు తాగిన వెంటనే వాళ్లు అస్వస్థతకు గురయ్యారు. వెంటనే అలర్ట్ అయిన స్కూల్ సిబ్బంది వారిని మహల్ గవర్నమెంట్ హాస్పిటల్ కి షిఫ్ట్ చేశారు. ప్రస్తుతం డాక్టర్ స్పెషల్ అబ్జర్వేషన్ లో 4 స్టూడెంట్స్ కి కూడా ట్రీట్మెంట్ అందుతోందని, హెల్త్ కండిషన్ స్టేబుల్ గానే ఉంది అని ఎంఈఓ రెడ్డి భాష క్లారిటీ ఇస్తున్నారు. ఆ బాటిల్లో ఎవరో ఏమో కలిపాడు మాత్రమే క్లాస్లో పెట్టింటే ఎవరు కలిపినారో అది మాకు తెలియక ఫస్ట్ ఆ పాప తాగి నీళ్ళు ఆ పాప తాగేప్పుడు లో చేదుగా నీళ్ళు చేదుగా నాకు తెలియదు, నువ్వు తాగి చూడు ఫస్ట్ నా సెకండ్ నాకు ఇచ్చింది. నేను తాగి వల్ల నాకు కూడా చేదుగా ఉండాలి, మళ్ళీ వాళ్ళు తాగింది తాగింది అట్లా కాసేపు తర్వాత వామిటింగ్ వచ్చేలాగా అట్లుంటే సార్ వాష్రూమ్ అని బయటకు వెళ్ళిపోయినాము. మళ్ళీ కాసేపు తర్వాత కడుపులో తిప్పేది, కళ్ళు తిరిగినట్టు అయిపోయింది. మళ్ళీ సార్ వచ్చి వాళ్ళ ఇంటి దగ్గర నుంచి తెచ్చుకున్న వాటర్లో నీళ్ళు తాగడంతో బాటిల్లో ఏదో స్మెల్ వస్తుందని గమనించారు. అట్లా స్మెల్ వస్తుంది ఒక బాటిల్లోనే 1 by 1 4 అమ్మాయిలు 10th క్లాస్ విద్యార్థులు తాగారు. తాగిన వెంటనే కన్సర్న్ క్లాస్ టీచర్కి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు, ఏదైతే స్మెల్ వస్తుంది సార్ అని. ఆ క్లాస్ టీచర్ కూడా చూసి అవును స్మెల్ వస్తుంది, దీన్ని తాగద్దని పక్కన పెట్టేసి వెంటనే ఒక 5-10 నిమిషాల్లో అమ్మాయిలకి ఏదో కొంత లైట్ సెన్సేషన్ అనిపించింది, కడుపులో తిప్పినట్లుగా అనిపించకూడదు సార్, ఇట్లా అనిపిస్తుందని వాళ్ళు టీచర్తో చెప్పారు. అసలు ఆ వాటర్లో ఏముంది, ఈ ఘటన వెనుక రీజన్ ఏంటనే దానిపై ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ ఆఫీసర్లు సీరియస్ గా విచారణ చేస్తున్నారు.